సామాన్యులుగా కొంచెం మనకి ఏదైనా అవకాశం ఉందంటే ట్రావెల్లో డైరెక్ట్ ఆటోలు ఇచ్చుకొని వెళ్ళేంతలా మనకు అందరికి శక్తి ఉండకపోవచ్చు. అందుకే షేర్ ఆటో, బస్సులు ఎక్కితే తక్కువలో వెళ్తాయనేసి, ట్రైన్ ఎక్కితే తక్కువ దూరంలో డబ్బులు వేసుకుని వెళ్తామని సామాన్యం మనం అనుకుంటాం. ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులు పెట్టండి బస్సు ఎక్కడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడూ లేనంత బిజీ అయిపోతున్నది. అదేమిటండి బాబు, జనాలు నొక్కేసుకుంటున్నారు, ఎక్కిపోతున్నారు. మగవాళ్ళ సైడ్ ఎక్కిపోతున్నారు, ఆడవాళ్ళ సైడ్ ఎక్కిపోతున్నారు. ఆఖరికి ఆవిడెవరు కండక్టర్ సీట్లో కూర్చొని లేవనన్నది. అమ్మ నా ప్లేస్ అమ్మ కూర్చోవాలని కండక్టర్, కానీ ఇలా దిగిపోతాను మీరు కూర్చొని పోతున్నారు. ఎవరంటే మీద పడిపోతున్నారు, అరిచేస్తున్నారు, వీడు మాట్లాడలేక లేచి వెళ్ళిపోతున్నారు. ఒకరైతే మరీ ఘోరం, మేము ఎక్కనిస్తున్నాం కాబట్టి మీరు ఎక్కుతున్నారు, లేకపోతే మీరు అసలు ఎక్కరా తెలుసా అన్నాడు. లేడీ కండక్టర్ అక్కడ ఉన్నది, ఆవిడ కోపం వచ్చింది. అందరూ ఫ్రీగా ఎక్కిపోతే మరి ఆర్టీసీ డబ్బులు ఎక్కడమ్మా అన్నాడు. ఆవిడ అన్నం ఒక వేరే అన్నది, రండి నీ వేరే చెప్తాను. నొక్కేసుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు, మగాళ్ళు తోసేస్తున్నారు, అడిగితే మీదకి వచ్చేస్తున్నారు. కొన్ని వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. మరీ ఘోరంగా ఉందని ఇంకేం చేసేది లేదు. కానీ నేను షేర్ ఆటో ఎక్కిపోయిన ఎక్కలేక అల్పప్రాన్ని మరీ ఇంత దారుణం. జెంట్స్ సీట్లు కూర్చుని పోతున్నారు, లేడీస్ సీట్లు కూర్చుని, కండక్టర్ సీట్లు లేదు. ఆ మధ్య ఒక వీడియో చూశాను, డ్రైవర్ని దిగిపోమని చెప్తుంది ఆవిడెవరు. వచ్చిన అవకాశం, అదృష్టం, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఇంట్లో ఆ 10 రూపాయలు మిగిలితే పిల్లలకి ఏదైనా కొని పెట్టాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి అలాంటి వారు బాగుపడతారు. చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ముసలి వారు పాపం ఎక్కడికైనా లేదా ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు కొట్టేసుకుని, వీళ్ళు కొట్టేసుకుని, సీట్ల గురించి కూడా వాడేసుకుని ఆగని డ్రైవర్ని దిగిపోమని కూడా చెప్తున్నది అప్పుడే. ఒకసారి ఒక వీడియో చూసాను, కండక్టర్ ఏడి చేస్తున్నది. తెలంగాణలో ఈ కొన్ని వీడియోస్ చూసిన ఇలా చూస్తున్న ఫ్రీ బస్ ఇలా ఉంటుందండి. ఇక్కడ స్టార్ట్ అయింది. సర్దుకుని కూర్చోవాలి. అలానే అందరినీ ఇక్కడ అనట్లేదు, కూర్చుని వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు ఏం చేయలేక వీళ్ళని అలా చూస్తున్నారు. కొంతమంది మరీ ఘోరం. అందరు చోటు ఇవ్వదు పాపం, వీళ్ళు ఎక్కడ కూర్చుంటారండి. ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు స్పేర్ చేయట్లేదు. లేమా లే లే, వాళ్ళు కూర్చొని ఉండట్లేదు. ఏమవుతున్నారు వీళ్ళకి అసలుకి? పేదవాడు